తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మంచి కొత్త ఒక నూతనమైనటువంటి జోష్ అయితే కనిపిస్తుంది. కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా 21వ తారీఖు అయితే ఖమ్మంలో భారీ బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలంతా కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మనం కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏంటి ఒక్కసారిగా ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి కార్యకర్తలంతా ఒక్కసారిగా సింహాలాగా విజృంభించేటువంటి పరిస్థితి వస్తుంది. ఏంటి, ఎలా ఉంది జోష్? ఈరోజు ఇంతకుముందుకు గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎక్కడ కూడా పోలేదు. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానంతో ఎన్టీ రామారావు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధిని కానీ, ఆయన అభివృద్ధిని చూసి ఆయన మార్గం ద్వారానే మేము ఇవాళ వరకు ఒక కార్యకర్తలుగా పాతుకుపోయి ఉన్నాం. కానీ నాయకులు అనేవాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీలో ఇందులో విద్యావంతులై ఇందులో రాజకీయాలు నేర్చుకొని డబ్బులకు అమ్ముడుపోయిన వైనం, కానీ తెలుగుదేశం ఎక్కడికి పోలేదు. తెలుగుదేశం ఇప్పటికీ కాదు, ఇంకా 100 సంవత్సరాలైనా 100 తరాలైనా కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి ద్వారానే ఏ అభివృద్ధి చూసినా కూడా ఇది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి విధానం అని అభివృద్ధి అని చెప్పుకుంటారు. అందుగురించి తెలుగుదేశం ఎప్పుడైనా కూడా మేము అమ్ముడుపోయే పార్టీ కాదు. తెలుగుదేశం ఇంకా రెట్టింపు. రేపు భవిష్యత్ కాలంలో ఇలా కేసీఆర్ గవర్నమెంట్ చూసిర్రు, రేపు ఇంకెవరు గవర్నమెంట్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్నటువంటి వ్యక్తి అనేది ఇవాళ వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పుకుంటుర్రు. ఇంతో అంతో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఎక్కడ కనబడ్డది లేదు. దాదాపు 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రం విడిపోయినప్పుడు కనీసం ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి తింటందుకు తిండి లేకుండా పేదవాళ్ళు ఎంతో కష్టకాలంగా బతికేటువంటి పరిస్థితి. హత్యలు, రైతు సోదరులు 170% ఉన్నోళ్ళు ఇవాళ 55% వచ్చి. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నది బీఆర్ఎస్ పార్టీకే ఉంది, కేసీఆర్కి మాత్రమే ఉందని చెప్పి కేసీఆర్ గంటపదంగా చెప్తున్నారు. వాస్తవేనా? మిత్రులారా, అది తప్పు. రైతులు 100కి ఇంతకుముందుకు చంద్రబాబు నాయుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 100కి 85 నుంచి 70%, 70 నుంచి 80% వరకు రైతులు ఉండేది. ఇవాళ 50% నుంచి 55% ఉన్నారు. రైతు బంధు రైతుల కోసం ఇచ్చినప్పుడు దాని మీద సబ్సిడీ ఒక ఎస్సీకి 90% సబ్సిడీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఇలా సబ్సిడీ మొత్తం ఎత్తేసింది కేసీఆర్. బీసీలకు 50% సబ్సిడీలు ఇచ్చేది. అంటే సుమారుగా ఒక పంటకు వచ్చేసి 30 నుంచి 35 వేల సబ్సిడీలు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేది తెలుగుదేశం గవర్నమెంట్లో. మరి ఈ గవర్నమెంట్లో ఆయన ఇచ్చే 5,000 రూపాయలు తప్ప ఆ 5,000 అయినా కూడా భూస్వాములకు ఇస్తుండే కానీ రైతులకు ఇవ్వడం లేదు. కౌలు రైతుల్ని అసలు వాళ్ళ గురించే మాకు బట్టి ఏదో వాళ్ళ విషయమే మాకు తెలియదు. అంటే కౌలు రైతులు తెలంగాణలో ఉన్నారా లేక విదేశాలలో ఉన్నారా? దానికి సమాధానం కేసీఆర్ చెప్పాలి. కానీ టీడీపీ పార్టీ అనేటువంటిది ఖతమైపోయినటువంటి పార్టీ. దానికి అది ఏమీ లేదు, పసాలేదు, ఏమీ లేదు. ఒకవేళ ఏదన్నా ఉన్నా కానీ ఓట్లు చీల్చడానికి పనికొస్తాయి తప్ప దేనికి పనికిరాదు అనే స్థాయిలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేస్తారు. అంత సినిమా ఉండదు. తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా ఇప్పుడు నిలబెట్టినా కూడా కనీసం 40 నుంచి 50 సీట్లు మేము గెలవగలుగుతాము. ఆషామాషిగా ఏం లేము మేము. అందులో భగవంతుడు తీసుకొచ్చినట్టుగా ఈ తెలుగుదేశం ద్వారా లబ్ధి పొంది తెలుగుదేశానికి నేను నా కాసాని జ్ఞానేశ్వర్ అనేటువంటి ఒక ఏనుగు లాంటి సింహం లాంటి మనిషి ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేతబట్టిన తర్వాత అందరికీ కూడా పోయినటువంటి నాయకులందరూ కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్ళ ఆలోచన విధానం మొత్తం కూడా మేము చూస్తూనే ఉన్నాము. ఏదైనా ఏ పార్టీలైనా దండగా తెలుగుదేశమే గొప్పగా అభివృద్ధి చేస్తుంది. తెలుగుదేశమే ప్రజలకు భవిష్యత్తు ఇస్తుంది. పేద ప్రజలకు ఇంత అన్నం పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని చెప్పి నాయకులు ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఖమ్మం సభ తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ఇందాక కూడా, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు లోపించినటువంటి పరిస్థితి ఉంది, నాయకత్వం లోపించింది. కానీ ఇప్పుడు రేపు ఖమ్మంలో జరగబోయేటువంటి సభతో ఇటు కార్యకర్తలకు కానీ ఇటు నాయకులకు కానీ ఇద్దరికి కూడా జోష్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా? 100% జోష్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో రేపు జరగబోయేటువంటి
బహిరంగ సభకు దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి 400-500 మంది 400-500 వాహనాలు వెళ్ళే అటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి అంతమంది కార్యకర్తలు బయలుదేరుతారంటే రేపు పొద్దుగల మీరు 21వ తారీఖు మన ఈ ప్రాంతం నుంచి ఈ 24 నియోజకవర్గాల ప్రాంతాల నుంచి వచ్చేటువంటిది మన రామోజీ ఫిలిం సిటీ కానుంచి ప్రారంభిస్తామని ఆలోచిస్తున్నాం. అది భారీ ఎత్తున కూడా అంటే ఇక మీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది భారీ బహిరంగ సభ జరిగేటువంటి అవకాశం ఇదవుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మహానాడు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఇసుక పోస్తే రాలన్నటువంటి జనాలు వచ్చిర్రో ఇలా ఆ పరిస్థితి మళ్ళీ రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకో. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే దూరంగా నాయకులంతా కూడా చల్లా చెదురుగా అయిపోయినటువంటి టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చల్లా చెదురు అయిపోయినటువంటి పరిస్థితి ఉందో అంటే దూరంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళే కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ బయటకు వచ్చి ఒక చీమల దండులాగా అయ్యే పరిస్థితి వస్తుంది అంటారు. 100% చీమల దండుగా ఇప్పుడున్నటువంటి ఐటీ విద్యార్థులు మన ఐటీ విద్యార్థులు కానీ 70 ఏండ్ల ముసలోని కాడ నుంచి 18 ఏండ్ల పిల్లవాడి వరకు తెలుగుదేశం పార్టీ అంటే ఏంది, తెలుగుదేశం విధానం ఏంది అనేది ఇవాళ యావత్ తెలంగాణ మొత్తం కూడా తెలిసిపోయింది. రెండవది ఏంటంటే ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టిండు అంటే ఆ ఘనత తెలుగుదేశం పార్టీయే. ఈ కేసీఆర్ని నమ్మి మేము నడేట్లా పడ్డాము. కేసీఆర్ పాలన ముగించి మళ్ళీ తెలుగుదేశానికే పాలన అందియాలనే ఆలోచన అందరికీ ఉంది. కాబట్టి భారీ ఎత్తున ఎక్కడ ఉన్న మూలకున్న ముసలమ్మలతో సహా అయ్యేలా వాళ్ళు కూడా బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ముసలమ్మల కాడ నుంచి ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కార్పొరేషన్లు ప్లస్ పెన్షన్స్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచే స్టార్ట్ అయింది. 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం అంటే కనీసం అన్నం ఎట్లుంటుందో తెలియదు సార్. అన్నం ఎట్లుంటుందో తెలియదు. వారానికి ఒక్కసారి మెతుకులు తింటే అంత ఎంతో పుణ్యము. తర్వాత ఈ రాగులు గట్కా గంజి ఒక పూట తిని ఒక పూట మాడేటువంటి పరిస్థితులలో ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యం ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలో ఆ రామారావు పెట్టిన తర్వాతనే ఇలా అన్నమేందో మనం చూడగలిగినాము. అంతకుముందుకు ఆ పరిస్థితి లేకుండా. చివరిగా కేసీఆర్ ఏమంటున్నాడంటే ముచ్చటగా 3వసారి మేము అధికారంలోకి వస్తాం తెలంగాణలోకి అని చెప్పి అంటున్నారు. ఆయనకి ఇప్పుడు 15 సీట్లు రావడమే కష్టము. ఆయన కేసీఆర్ గారు కూడా ఇలా ఆడ గెలిచే పరిస్థితి లేదు. ఆయన ఇంకో నియోజకవర్గం చూసుకోవాల్సి వస్తుంది. అవసరం వస్తే ఆయన మరి కొన్ని వందల కోట్ల రూపాయలు దాదాపు ఆయన దగ్గర 4 లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చు. ఇలా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సొంత వాహనం సొంత విమానం కొనుక్కొని రెడీ ఉన్నాడు అంటే ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో కూడా గ్యారంటీ లేదు. వాళ్ళదంతా కూడా ఒక స్కామ్ కుటుంబ పరిపాలన, స్కామ్ రాజకీయాలు తప్ప మనుషులను ఏ విధంగా మోసం చేయాలంటే కేసీఆర్ని చూడాలి, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడిని చూడాలి. ఇదే కంపేర్ చేసుకోండి మీరు. థ్యాంక్ యూ. ఓకే.